హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఆలోచించారు, ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు. అసలు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించారా లేదా అనేది చెక్ చేయొచ్చు ఈరోజు రీడింగ్లో. ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీ పర్సన్ నేమ్ని మనసులో 3 టైమ్స్ తలుచుకొని మీరు ఎవరినైతే తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్. ట్రస్ట్, స్టార్టింగ్ ఎనర్జీ, కమ్యూనికేషన్, ఇంట్యూషన్, సపోర్ట్, కనెక్షన్. ఓకే, the Fool, 5 of Pentacles, clarification, the Lovers, Wheel of Fortune. Okay, the Devil energy, Two of Pentacles, bottom of the deck, Strength. సేమ్ మనకి 2 ఎనర్జీస్ కూడా ఒకే మీనింగ్ వచ్చిందనమాట. ప్రజెంట్ మీరు ఎక్కువగా మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు అంటే నమ్ముకుంటున్నారు. ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ గురించి ఆలోచించేవారు, మీ గురించి ఆలోచించేవారు కాదు. ఇప్పుడు మీ గురించి ఆలోచించుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ స్ట్రెంగ్త్. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. 9 ఆఫ్ కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు. సోర్స్ ఎనర్జీ, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మనకి స్టార్టింగ్ ఎనర్జీ నిన్న నైట్ ఈ వ్యక్తి చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీ గురించి ఆలోచించారు. ఇక్కడ పాస్ట్లో ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ అంటే ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే మీ పర్సన్ మీరు సపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో, అలాగే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉండి కూడా ఇక్కడ మీకు ఈ వ్యక్తి చాలా కన్ఫ్యూజ్నెస్ అనేది పెట్టి అంటే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదా, మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, లేదంటే ఈ వ్యక్తి మీ నుంచి వాకౌట్ అయిపోయి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా, ఇలాంటి కన్ఫ్యూజ్నెస్ ఏదైతే ఇప్పుడు మీలో ఉందో ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి నిన్న నైట్ ఏ విధంగా ఆలోచించారంటే తను తీసుకుంటున్న డెసిషన్ ఏదైతే ఉందో స్టెప్ తీసుకుంటున్నారు కదా ఈ వ్యక్తి అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి. అలాగే ఇక్కడ పాస్ట్లో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో దాని గురించి ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఆలోచించారనమాట. అంటే ఇక్కడ తను తీసుకున్న స్టెప్ వల్ల లేదంటే తను తీసుకోబోతున్న స్టెప్ వల్ల ఈ వ్యక్తిపై మీకు నమ్మకం అనేది పోతుంది. ఈ వ్యక్తి మీకు ఇచ్చిన నమ్మకం అనేది ఈ వ్యక్తి నిలబెట్టుకోలేరు.
ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు, నమ్మారు. ఈ వ్యక్తి రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్తారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడమా, లేదంటే ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిపోవడమా మీ లైఫ్లో నుంచి, ఇలాంటిది ఏదైతే చేశారో దాని గురించి ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా తలుచుకుంటూ చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు. మీ నమ్మకాన్ని కోల్పోయినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు నమ్ముతారో లేదో, మళ్ళీ ఆ నమ్మకాన్ని ఈ వ్యక్తి నిలబెట్టుకోగలుగుతారా లేదా, ఇలా ఈ వ్యక్తి నిన్న నైట్ మీ గురించి ఆలోచించారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే పాస్ట్ పర్సన్, అంటే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో ఆల్రెడీ ఇక్కడ ప్రజెంట్ ఎవరు ఉన్నా కూడా ఇక్కడ రిలేషన్ పరంగా ఎవరి నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, ఎవరు రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మనకి ఎక్కువగా ఈ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ వ్యక్తి ఏంటంటే ఒకవేళ ఏమైనా స్టెప్ తీసుకుని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతే కనుక పూర్తిగా, ఇప్పుడు మీ మధ్య ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటే కనుక, మీ మధ్య ఏమైనా కొన్ని ఇష్యూస్ ఉంటే కనుక ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతే ఈ వ్యక్తి నమ్మకం అనేది పోగొట్టుకుంటారు. మళ్ళీ లైఫ్లో మీరు ఈ వ్యక్తిని నమ్మరు. ఇలా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఆలోచించారనమాట. తను తీసుకునే స్టెప్ గురించి ఎక్కువగా ఆలోచించారు. చూస్తున్నారు కదా, 5 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ నుంచి వాకౌట్ అయిపోయి వెళ్ళిపోతే కనుక ఈ వ్యక్తి మీ నుంచి వాకౌట్ అయిపోయి వెళ్ళిపోవాలి అని చెప్పి తనకి ఎంత అనిపించినా, లేదంటే వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా ఈ వ్యక్తి ఇంకా మీకే కనెక్ట్ అయి ఉన్నారు హార్ట్ఫుల్గా. ఇక్కడ మిమ్మల్ని ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు, మీ గురించే ఆలోచిస్తున్నారు. అంటే తన హార్ట్ అనేది మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇంకా వేరే ఎవరి విషయంలోని కూడా మీ విషయంలో ఏ విధంగా అయితే ఈ వ్యక్తి ఫీల్ అయ్యారో అలా ఫీల్ అవ్వలేకపోతున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే మీ ఇద్దరిది కూడా డివైన్ కలిపిన బంధం, అంటే యూనివర్స్ ద్వారా, యూనివర్స్ బ్లెస్సింగ్ ద్వారా ఈ వ్యక్తి లైఫ్లోకి మీరు వచ్చారు. కాబట్టి ఈ వ్యక్తి హార్ట్లో మీరే ఉన్నారు. ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా, లేదంటే దూరంగా ఉండాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేస్తున్నా ఇక్కడ ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయినా, లేదంటే వెళ్ళిపోయే ఆ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వెళ్ళలేని పరిస్థితి. మీ గురించి ఆలోచిస్తున్నారు. తన మనసులో మీరే ఉన్నారు. మీకు ఇచ్చిన ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎక్కువగా అదే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. 9 ఆఫ్ కప్స్ అంటే నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి మీ విషయంలోనే తన లైఫ్లో అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అలాగే ఇక్కడ మీకు ఈ వ్యక్తి చాలా హోప్స్ ఇచ్చారు. అంటే ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ఈ వ్యక్తి నుంచి అవన్నీ కూడా ఈ వ్యక్తి మీకు ఫుల్ఫిల్ చేస్తారు. అలాంటి హోప్స్ అన్నీ ఇచ్చారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే తన తీసుకునే డిసిషన్స్ వల్ల ఇప్పుడు మీకున్న హోప్స్ అన్నీ కూడా నిరాశ అయిపోతాయి. మీరు చాలా డార్క్నెస్లోకి వెళ్ళిపోతారు. ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల చాలా డార్క్నెస్లోకి కూడా వెళ్ళిపోయారు మీరు కొంతమంది అయితే. మీ దగ్గర ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఈ వ్యక్తి మీకు చేసిన నమ్మక ద్రోహం చూస్తున్నారు కదా ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్. ఈ నమ్మక ద్రోహం వల్ల ఈ వ్యక్తి ఆ నమ్మకాన్ని కోల్పోయాను అని చెప్పి నిన్న నైట్ అంతా కూడా చాలా ఎక్కువగా ఆలోచించారు. ఎమోషనల్ అయ్యారు ఈ వ్యక్తి. ఎక్కువగా మీకు చేసిన చీటింగ్నే తలుచుకున్నారనమాట. 10 ఆఫ్ సోర్డ్స్ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి కమ్యూనికేషన్ చెయ్యాలి అని చెప్పి చాలా ఎక్కువగా ఈ వ్యక్తి అయితే ఎమోషనల్ అయ్యారు. నిన్న నైట్ ఆలోచించారు. అంటే మళ్ళీ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని ఒప్పించాలి, మళ్ళీ ఈ కనెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఎవరైతే మీకు నమ్మక ద్రోహం చేశారో ఆ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఆలోచించారనమాట. ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అనే విధంగానే నిన్న నైట్ ఆలోచించారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి నిజానికి బయటికి మీ విషయంలో ఎలా బిహేవియర్ చేసినా కూడా ఈ వ్యక్తి మీకు చేసిన చీటింగ్కి, మిమ్మల్ని దూరం పెట్టడానికి ఏవైతే రీజన్స్ ఉన్నాయో వాటిల్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు. మిమ్మల్ని దూరం పెట్టినందుకు కుమిలిపోతున్నారు. ఈ వ్యక్తికి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ
అనిపించినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ని దాచిపెడుతున్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలి, ఇద్దరు కూడా ఒకే అండర్స్టాండింగ్ రావాలి అనే విధంగా ఈ వ్యక్తి చాలా ఫీల్ అవుతున్నారు. కానీ ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని దాచేస్తున్నారు. తనకి మీపై ఉన్న ప్రేమని మీకు తెలియనివ్వకుండా ఈ వ్యక్తి బిహేవియర్ చేస్తున్నారు. అంటే బయటికి ఈ వ్యక్తి ఎంత కఠినంగా బిహేవియర్ చేసినా, ఎంత రూడ్గా అంటే మీరంటే ఇష్టం లేదు అనే విధంగా బిహేవియర్ చేసినా కూడా ఇక్కడ తన ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే ఈ వ్యక్తి లైఫ్కి మీరే కరెక్ట్. ద లవర్స్ చూస్తున్నారు కదా, మీరు ఉంటేనే ఈ వ్యక్తి లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఈ వ్యక్తికి హార్ట్ఫుల్గా అంటే నచ్చిన వ్యక్తి మీరే, తన హార్ట్లో ఉన్న పర్సన్ మీరే. ఈ వ్యక్తి మీ విషయంలోనే చాలా జెన్యున్గా ఫీల్ అయ్యారు. ఇంకా ఎవరు తన లైఫ్లోకి వచ్చినా కూడా ఆ ఫీల్ అనేది తనకు రావట్లేదు. మీ పర్సన్ ఇంట్యూషన్ కూడా చెప్పిందనమాట, ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేరు, మీరుంటేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనే విధంగా కూడా ఈ వ్యక్తికి పదే పదే అనిపించింది. ఈ వ్యక్తి మీపై ఉన్న ఇష్టాన్ని దాచుకోలేకపోతున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఎంత రహస్యంగా మీపై ఉన్న లవ్ని దాచిపెట్టినా కూడా ఈ వ్యక్తి తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మనసుకి తెలుసు, తన మైండ్కి తెలుసు మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని చెప్పి. తను మీకు దూరంగా ఉంటున్నా కూడా తన ఆలోచనలు అనేవి మీ వైపుకే ఉన్నాయి, మీ గురించే ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తికి మీరే కరెక్ట్ అనే విధంగా ఈ వ్యక్తి బ్రెయిన్ అనేది చెప్తూనే ఉంది వ్యక్తికి, మిమ్మల్ని వదులుకోవద్దు అని చెప్పి. లేదంటే ఇక్కడ మీరు దూరంగా ఉంటే ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వెళ్ళమని తన ఇంట్యూషన్ అనేది ఎప్పుడైతే ఈ వ్యక్తికి పదే పదే గుర్తు చేస్తుందో ఈ వ్యక్తి ఇంకా ఎమోషనల్ అయిపోయారు నిన్న నైట్ మీ ప్రేమని తలుచుకుంటూ. సపోర్ట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ పాస్ట్లో చాలా వరకు మీరు మీ పర్సన్కి సపోర్ట్గా ఉన్నారు. కొంతమంది విషయానికి వచ్చేసరికి అన్ని రకాలుగా కూడా మీరు సపోర్ట్ని ఇచ్చారు ఈ వ్యక్తికి. తను ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఈ వ్యక్తికి ఉన్నాను అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఇక్కడ ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కానీ, లేదంటే ఇక్కడ ఎమోషనల్గా సపోర్ట్ చేయడం కానీ, చాలా విషయాల్లో ఈ వ్యక్తి మీ సపోర్ట్ తీసుకున్నారు పాస్ట్లో. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మర్చిపోలేకపోతున్నారు, మీ పర్సన్కి మీపై ఉన్న ప్రేమని మర్చిపోలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీతో ఉన్న కనెక్షన్ అనేది ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఈ వ్యక్తి చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు. మీ విషయంలో తను ఏ విధంగా అయితే బిహేవియర్ చేస్తున్నారో అది తలుచుకుని చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు, చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి. ఎందుకంటే మీ ఇద్దరు కనెక్షన్ అనేది యూనివర్స్ అంటే ఇక్కడ డివైన్ ద్వారా కనెక్ట్ అయిన పర్సన్ మీరు ఈ వ్యక్తికి, మీ బంధం అనేది. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, తన మనసులోంచి మిమ్మల్ని తీయలేకపోతున్నారు. మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఇంట్యూషన్ అనేది ఈ వ్యక్తికి పదే పదే గుర్తు చేస్తుంది, ఈ వ్యక్తికి మీరే కరెక్ట్, ఈ వ్యక్తి లైఫ్లో మీరుంటేనే తన లైఫ్ అనేది బాగుంటుంది ఇలా అనమాట. దానివల్ల ఈ వ్యక్తి నిన్న నైట్ ఇంకా చాలా లోన్లీగా ఫీల్ అయిపోయారు. మీతో మాట్లాడాలి, కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ చాలా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ద డెవిల్ ఎనర్జీ ఇప్పటికీ కూడా అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతున్నా అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా, లేదంటే సపరేషన్లో ఉన్నా, ఇప్పటికీ కూడా మీ పర్సన్ మీ విషయంలో అదే అట్రాక్షన్తో ఉన్నారు. అంటే స్టార్టింగ్ మీ లవ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా మీ విషయంలో ఫీలింగ్ ఉన్నారో, ఎటువంటి ఫీలింగ్స్తో ఉన్నారో, ఎటువంటి అట్రాక్షన్తో ఉన్నారో సేమ్ ఇప్పటికీ కూడా అదే ఫీలింగ్స్తో ఉన్నారు, అదే అట్రాక్షన్తో ఉన్నారు, అదే లవ్తో ఉన్నారు ఈ వ్యక్తి. కానీ ఇక్కడ ఆ లవ్ని దాచేస్తున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ మనకంతా కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్తో మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. యూనివర్స్ బ్లెస్సింగ్ వల్లే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం కానీ, ఈ వ్యక్తి లైఫ్లోకి మీరు వెళ్ళడం కానీ, అంటే ఇక్కడ మీ ఇద్దరి బంధం అనేది ఇక్కడ డివైన్ కలిపిన బంధంగా ఎక్కువగా మనకి ఈ ఎనర్జీస్లో వచ్చాయన్నమాట. మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి రిలేషన్కి బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కానీ ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం అనేది చూసుకుంటున్నారు. ఇక్కడ తన స్వార్థం అనేది చూసుకుని ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. ఇక్కడ మనకి ఎనర్జీస్ ఏంటంటే
టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో వేరే ఆప్షన్ ఉండడం వల్ల ఇక్కడ రిలేషన్ అంటే ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, కెరియర్ కూడా అవ్వచ్చు, ఏదైనా కూడా ఇక్కడ తన లైఫ్లో ఉన్న వేరే ఆప్షన్ని చూస్ చేసుకుని వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ వేరే ఆప్షన్ని చూస్ చేసుకోవాలా, మిమ్మల్ని చూస్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజ్నెస్లో ఉన్నారు. అలాగని చెప్పి ఒకవైపు ఈ వ్యక్తి మీ విషయంలో అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత జెన్యూన్గా ఉన్నారు, ఎంత సపోర్ట్గా ఉన్నారు, ఇలా ప్రతిదీ కూడా అంటే మీ మధ్య జరిగిన ప్రతిదీ తలుచుకుంటున్నారు. అలాగే యూనివర్స్ని కూడా ఈ వ్యక్తి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. అంటే ఇక్కడ డివైన్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. మీలాంటి పర్సన్ తన లైఫ్లోకి రావడం అనేది ఈ వ్యక్తి అదృష్టంగా భావిస్తున్నారు. ఒకవైపు మీలాంటి పర్సన్ని చూస్ చేసుకోలేనేమో అనే భయం, మీలాంటి పర్సన్ని చూస్ చేసుకోలేనందుకు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో వేరే ఏ ఆప్షన్ ఉన్నా కూడా ఇక్కడ మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. నిన్న నైట్ అంతా కూడా ఈ విధంగానే ఆలోచించారు. తన ఇంట్యూషన్ ఏదైతే ఇక్కడ మీపై ఉన్న లవ్ని ఈ వ్యక్తికి పదే పదే గుర్తు చేస్తుందో, అంటే మీరు ఈ వ్యక్తికి ఎంత ఇంపార్టెంటో అనేది చెప్తుందో ఈ వ్యక్తి అవన్నీ కూడా ఆలోచించుకొని నిన్న నైట్ అంతా కూడా యూనివర్స్ వల్ల అంటే ఇక్కడ డివైన్ వల్ల కలిపిన బంధం ఏదైతే ఉందో మీ వ్యక్తి ఆ బంధం నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళలేరు అనే విధంగా ఆలోచించారనమాట. నిన్న నైట్ అంతా కూడా చాలా వరకు ఈ వ్యక్తి మీలాంటి పర్సన్ని తన లైఫ్లోకి పంపించినందుకు కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకున్నారు. ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి ఎలాంటి ఆలోచనలు చేసినప్పటికీ కూడా నిన్న నైట్ ఈ వ్యక్తి మీ గురించే ఎక్కువగా ఆలోచించారు. ఇక్కడ దేవుడికి గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తి రోజులు గడిచే కొలది మీ గురించి ఆలోచించడం అనేది ఎక్కువగా స్టార్ట్ చేశారు. తన ఇంట్యూషన్ అనేది కూడా తనకి ఎక్కువగా గుర్తు చేసింది. దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలి, తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా అనే విధంగా ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతే తను స్ట్రాంగ్గా ఉండలేరు. ఇక్కడ తనకి ఆ శక్తి అనేది ఉండదు. ఇక్కడ మీరు ఈ వ్యక్తి పక్కన ఉంటేనే తను స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ఈ వ్యక్తి పక్కన మీరు లేకపోతే తన లైఫ్ అనేది ఈ విధంగా లోన్లీగా ఉంటుంది, నిరాశతో ఉంటుంది. తనలో ఆ స్ట్రాంగ్నెస్ ఉండదు. అంటే తను ఏది చేయలేరు. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతే తన లైఫ్కి ఎటువంటి హ్యాపీనెస్ ఉండదు. ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ తెలుసుకున్నారనమాట. తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. చూస్తున్నారు కదా, స్ట్రెంగ్త్ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా సేమ్ అదే వచ్చింది. ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ వ్యక్తి మీరు లేకపోతే తన లైఫ్లో తను స్ట్రాంగ్గా ఉండలేరు అనేది కూడా తెలుసుకున్నారు. తను ఇప్పటి వరకు మీ విషయంలో అంటే ఎంత లవ్ ఉన్నా కూడా దాన్ని దాచిపెట్టి అంటే పైకి కఠినంగా అంటే మీరంటే ఇష్టం లేనట్టుగా బిహేవియర్ చేసింది ఏదైతే ఉందో ఆ ఇష్టాన్ని ఈ వ్యక్తి మీకు తెలియచేయాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి ఇప్పటి వరకు రహస్యంగా మీపై ఉన్న ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఏవైతే దాచిపెట్టారో వాటిలన్నింటినీ కూడా బయట పెట్టబోతున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ ఎక్కువగా ఆలోచించారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంట్యూషన్ అంటే ఈ వ్యక్తి తన ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చెయ్యాలి అనే విధంగా ఆలోచించారు. అంటే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ అంటే కెరియరా, ఫ్యామిలీయా, ఇలా ఏమున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చెయ్యాలి అనే విధంగా నిన్న నైట్ డిసైడ్ అయ్యారనమాట. తనకి ఆలోచన వచ్చినందుకు, ఆలోచన రప్పించినందుకు అంటే ఇక్కడ మీరే తన లైఫ్కి కరెక్ట్ అని చెప్పి ఈ వ్యక్తికి తెలియజేసినందుకు ఇక్కడ గ్రాటిట్యూడ్ తెలుపుకున్నారు. ఈ వ్యక్తికి బాగా అర్థమైంది మీరు లేకపోతే తన లైఫ్లో స్ట్రెంగ్త్ ఉండదు, తను ఏది కూడా హ్యాండిల్ చేయలేరు అనే విషయం బాగా అర్థమైంది. ఇక్కడ ఆల్రెడీ సపరేషన్లో ఉన్నవారు కూడా తన లైఫ్లో ప్రజెంట్ ఏంటంటే ఎటువంటి డేర్ చేయలేకపోతున్నారు. ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది లేదు, తనకి ఏదో కోల్పోయిన భావం, నిరాశతో ఉన్నారు. గ్రోత్ అనేది లేదు. ఇక్కడ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ రిలేషన్ పరంగా కూడా రీయూనియన్ అనేది చేస్తారు కన్ఫామ్గా. బట్ ఇక్కడ మనకి యూనివర్స్ ఎనర్జీస్లో ఎటువంటి ఎనర్జీస్ వస్తే అదే చెప్తాము. బట్ ఇక్కడ
టైం అనేది రాకుండా, అంటే ఈ వ్యక్తి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారు అనే టైం అనేది మనకి యూనివర్స్ ఇవ్వకుండా ఏమీ చెప్పలేము. కాబట్టి టైం ఇవ్వలేనప్పుడు యూనివర్స్ నేను టైం అనేది చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఎటువంటి ఎనర్జీస్ ఇస్తే ఆ ఎనర్జీసే చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, ఇది జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి, ఈ ఎనర్జీ అంతా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. ఎందుకంటే ఇది ఒకరిని ఉద్దేశించి తీసిన ఎనర్జీ కాదు, ఇది జనరల్గా అందరినీ ఉద్దేశించి తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా ఆ పాజిటివ్నెస్ జరగాలి అనే విధంగా మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోవాలి. గ్రాటిట్యూడ్ అనేది కూడా తెలుపుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.